పుట్టారు అయితే యా మేడం. మీకు ఎప్పటి నుంచి తెలుసు ప్రవీణ్ గారు? నాకు తను చనిపోయినాక నేను తెలిసింది మేడం తన గురించి, అప్పటి వరకు నాకు తన గురించి తెలియదు. అంటే మీరు ఆయన సభలు పెట్టినప్పుడు మీరు వినేవాళ్ళ? అట్లా టీవీలో చూసేవాడిని మేడం. వెళ్ళేవాళ్ళు జస్ట్ టీవీలో చూసి? యా మేడం, టీవీలో. ఆయన చనిపోయిన తర్వాతే మీరు ఆయన చూడడానికి వెళ్ళారు? అవును మేడం. ఆ తర్వాత ఓకే, మీరు అక్కడేమి నాకు తెలిసి అది సమాధి చేసేటప్పుడు కనిపించే ఉంటుంది కదా ఆయన మృతదేహం ఎలా ఉంది ఏంటనేది మీరు ఏమైనా? అంటే మృతదేహం ప్యాక్ చేసి టోటల్గా ప్యాక్ చేసి పంపించారు మేడం ఇక్కడికి, హైదరాబాద్కి. ఒకవేళ అది చూస్తుంటే కనుక మీకు ఒక ఐడియా వచ్చేది నిజంగా ఆయనకు దెబ్బలు తగిలాయా లేకపోతే? లేదు, టోటల్ ప్యాక్ చేసి ఒక బాక్స్ లో పంపారు మేడం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని భూస్థాపన కార్యక్రమం సెకండ్రాబాద్ లో జరిగింది మేడం. ఓకే, ఇప్పుడు ఎస్పీ మాట్లాడుతున్నారు, మీరేమి అసలు అట్లా నమ్మొద్దు, మేము ఏం చెప్పినా కూడా నిజాలే చెప్తాము, అప్పటి వరకు మీరు ఎవరిని ఎటువంటి విజువల్స్ చూపించినా కూడా నమ్మొద్దు అని అంటున్నారు. మరేంటి మీరు నిజంగా ఎస్పీ చెప్పిన దానికి ఓపిక పట్టి వెయిట్ చేస్తున్నారా లేకపోతే ఇంకా ఫైట్ చేస్తున్నారు? ఎందుకంటే మీ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఇది ముమ్మాటికి అనుమానాస్పద మృతే మీరు అన్నట్లుగా ఇదే క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఫైట్ చేస్తున్నాయి, మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి. మరి ఎస్పీతో జెసికా మాట్లాడే ప్రయత్నం ఏదైనా చేసింది? లేదు మేడం, చేయలేదు. ఎస్పీ గురించి ఏమంటారు? ఇప్పుడు అంతా మాట్లాడుతున్నారు. ఎస్పీ గారు స్పష్టంగా డే 1 నుంచి చెప్తున్నారు మేడం, దీని గురించి మేము కరెక్ట్ క్లారిటీ కరెక్టే సమయంలో ఇస్తున్నాం. మనం సమయం పాటించి సమయం ఉండాలని చెప్పేసి సంశయం ఉండాలని మా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నా మేడం, మాకు నమ్మకం ఉంది మేడం. ఎందుకంటే అక్కడ జరిగిన సమాచారాన్ని బట్టి మేడం ప్రభుత్వాలు చాలా అలర్ట్గా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రభుత్వం దీన్ని సరైన నివేదిక ఇవ్వాలని చెప్పేసారు. కాబట్టి మేము ఆశిస్తున్నాం మేడం, తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది, సరైన సమయంలో దీని గురించి మాకు సరైన రిపోర్ట్ వస్తుందని ఆశిస్తున్నాం. ఈ వీడియోలు మేమేం విడుదల చేయలేదు అని అంటున్నారు, మరి అసలు ఆ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎస్పీ ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ వేరు టోల్ గేట్ దగ్గర, బట్ ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ మీరు కూడా చూడండి ఆ వీడియోలు వేరు కదా, వైన్ షాప్ లో ఉన్నవి తప్పకుండా స్పష్టంగా వేరు మేడం. మీకు స్పష్టంగా ఎవరు వాళ్ళు విడుదల చేసినవి కదా? కాదు మేడం, చేసిన కాదు మేడం. ఎవరు తీసారు అనుకుంటున్నారు మీరు ఈ వీడియోస్? ఐడియా లేదు మేడం దీని గురించి, అందుకే మీకు స్పష్టంగా చెప్తున్నాను. వాళ్ళే చెప్తున్నారు ఆ ఒక హెల్మెట్ పైన జావా అనేది ఉన్నది, కానీ ఈయన ప్రవీణ్ పగడాల గారి హెల్మెట్ పైన స్పష్టంగా జావా అని ప్రింట్ ఉంది మేడం. మిగతా మనకి ఏదైతే ఈ మీడియాలో చూపించే వ్యక్తి హెల్మెట్ సేమ్ కలర్ ఉన్నట్టు, బట్ ఆ ఒక లోగో లేదు మేడం. ఆ స్టిక్కర్ కూడా కాదు, బాగా గుర్తు. ఎందుకంటే స్టిక్కర్ మేడం, అది స్టిక్కర్ అంటించింది కాదు, ప్రింటెడ్, అది హెల్మెట్ కున్న ప్రింటెడ్ అది. కాబట్టి వాళ్ళే చెప్తారు మేము తప్పుగా మేము దీని గురించి మేము ఇది చేస్తాం కాబట్టి మమ్మల్ని క్షమించాలని కొంతమంది కూడా అన్నారు మేడం. మరి అక్కడక్కడ పడిపోయినట్లుగా కొన్ని విజువల్స్ మనం చూసాం, చూసారు కదా? చెప్పాను కదా మేడం, హనుమాన్ ఒక దగ్గర టర్నింగ్ లో ఒక దగ్గర పడిపోయారు, అండ్ టోల్ గేట్ నుంచి వస్తుంటే కూడా చాలా తూగుతూ బైక్ నడుపుతున్నారు. ప్రవీణ్ గారు కాదని మేము అనుకుంటున్నాం మేడం, తూలుతూ వచ్చే వ్యక్తి. ఎందుకు కాదనుకుంటారు? ఎలా కాదనుకుంటారు మీరు? తూలుతూ ఎలాగ వస్తాడు మేడం? ఆ వేలో వెళ్ళలేదా లేకపోతే ఆయనకు అంత అవసరం లేదంటారు? ఆయనకు అంత అవసరం ఏమి మేడం, తూలుతూ వెళ్ళే అవసరం. ఒక మీరు టైం ఇస్తే నేను చూస్తాను. ఒక క్రైస్తవ సమాజానికి మనం వచ్చినప్పుడు మందుకు బానిసలు ఉండొద్దని అనేక సందర్భాల్లో అనేక చర్చలలో మరి చెప్పిన వ్యక్తి తను అలాంటి పని చేస్తాడంటే నమ్మే మేడం. మీరు మీకు ఒకవేళ ఓకే అంటే మాకు కూడా ఒకసారి చూపించండి, ఒక ఐడియా వస్తుంది, అది క్లారిటీ మనం కూడా తీసుకోవచ్చు. నిజంగా ఆయన మత ప్రబోధకుడు కాబట్టి తాగొద్దు, తాగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ప్రబోధకులు చాలామంది బయటికి మనకి చెప్తూ ఉంటారు. అంటే ఆయన వాళ్ళు ప్రబోధించే మాటల్లో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. మరి ఆయన ప్రబోధించే వ్యక్తి ఇవాళ తాగుతాడు అని అంటే క్రైస్తవ సంఘాలు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. ఇది ముమ్మాటికి అనుమానాస్పద మృతే, కావాలని ఎవరో ప్రవీణ్ని మర్డర్ చేసి ఉంటారేమో అని చెప్పేసి క్రైస్తవ సంఘాలతో పాటు రావులపాటి ఈయన కూడా మోసెస్ కూడా అదే మాట్లాడుతున్నారు. బట్ ఏంటి మరి ఈ విజువల్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాము. ఆయన ఫస్ట్ ఎస్పీ ఎక్స్ప్లెయిన్ చేసిన టోల్ గేట్ నుంచి మరి దాదాపు ఒక 1 అవర్ అనుకుంటా మీడియాతో మాట్లాడారు, ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా చూపించారు. ఆయన మాట్లాడిన తర్వాత కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో ఒకటే హల్చల్ చేశాయి. అదిగో ప్రవీణ్ ఇలా వెళ్ళాడు టోల్ గేట్ నుంచి, అలా వైన్ షాప్కి వెళ్ళాడు, లేకపోతే తూలుతూ బైక్ నడుపుతున్నాడు, అక్కడ పడిపోయాడు అని చెప్పేసి. మరి పడిపోయినప్పుడు ఎవరైనా రిలాక్స్ అవ్వాలి అని అంటే మోసెస్ అన్నట్టు హెల్మెట్ తీయొచ్చు కదా, ఎందుకు తీయలేదు అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. సో అసలు ఆయన పెట్టుకునే హెల్మెట్ కాదు, నేను ఆ ఒక హెల్మెట్తోనే అదొక ప్రూఫ్ ఉంది కాబట్టి నేను ఈరోజు చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను. క్రైస్తవ సంఘాలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, మాకు తగిన న్యాయం చేయాలి, మా పాస్టర్ ప్రవీణ్ అలాంటి వ్యక్తి కాదు, ఖచ్చితంగా ఇది అనుమానాస్పదంగానే
చిత్రీకరించి ఇలా చేస్తున్నారు. దీన్ని ఎవరో కావాలనే చేస్తున్నారు. అంటే ఇది మర్డర్ కాదు.